ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఆయుర్వేద సంహిత ఈ కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని, ప్రాచీన ఆయుర్వేద రహస్యాల్ని తెలుసుకోబోతున్నారు. ఆకలింపు చేసుకొని ఆచరిస్తే ఈ అంశాలు మీ మొత్తం జీవితాన్ని అనూహ్యంగా మార్చేస్తాయి, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని తిరిగి పొందేలా చేస్తాయి. వెల్లుల్లితో ఉపయోగాలు. ఆరోగ్యాన్ని పెంచుకోవటానికి వెల్లుల్లిని మనం ఔషధం కింద ఉపయోగించుకోవచ్చు. ఆయుర్వేదంలో వెల్లుల్లితో అనేక చక్కని ఉపయోగాలను, ఔషధాలను చెప్పారు. అంతెందుకు, ఆధునిక వైద్యానికి పితామహుడు అనదగ్గ హిపోక్రటిస్ వెల్లుల్లిని అంటురోగాలకు, ఉదర సంబంధ వ్యాధులకు వైద్యం కింద ఉపయోగించేవాడు. దీంట్లో అనేక చక్కని ఔషధ విలువలున్నాయి. ఉబ్బసం, జ్వరం, నులిపురుగులు, కాలేయం, అలాగే పిత్తాశయ సంబంధ వ్యాధులు, ఇలాంటి వాటికి వెల్లుల్లి చక్కని ఔషధం కింద ఉపయోగపడుతుంది. ఆయుర్వేదంలో వెల్లుల్లిని హృదయ సంబంధ వ్యాధులను తగ్గించడానికి, కేశాల వృద్ధికి, ఆకలి పుట్టడానికి ఉపయోగిస్తాం. లూకోడర్మా, కుష్టు, మొలలు, కడుపులో పురుగులు, ఉబ్బసం, దగ్గు, ఇలాంటి వ్యాధులకు కూడా వెల్లుల్లి ఉపయోగపడుతుంది. ఆధునిక పరిశీలనలు కూడా వీటిని నిరూపిస్తున్నాయి. వెల్లుల్లిని ఎలాంటి వ్యాధుల్లో ఎలా ఉపయోగించవచ్చో వరుసగా తెలుసుకుందాం. ఛాతీ సంబంధ వ్యాధుల్లో వెల్లుల్లి ఉపయోగం అమోఘం. ఛాతీకి సంబంధించిన కొన్ని రకాల వ్యాధుల్ని వెల్లుల్లి సమర్థవంతంగా నివారిస్తుంది. శ్వాసకోశాలకు పట్టినటువంటి కొవ్వుని, కఫాన్ని కరిగించి శ్వాస సక్రమంగా జరిగేట్లు చేస్తుంది. ఊపిరితిత్తుల క్షయ వ్యాధికి వెల్లుల్లి సరైన ఔషధం. నిమోనియాకు వెల్లుల్లి అద్భుతమైన ఔషధం. 48 గంటల లోపల టెంపరేచర్ని, నాడీ చలనాన్ని, శ్వాసని దారిలోకి తెస్తుంది అని పరిశోధనలో తేలింది. వెల్లుల్లిని నీళ్లలో మరగబెట్టి క్షయవ్యాధి రోగులు సేవిస్తే చక్కటి ఫలితాన్ని పొందొచ్చు. 1 గ్రాము వెల్లుల్లిని 1 లీటర్ పాలు, 1 లీటర్ నీటిలో కలిపి ఆ మొత్తం 4వ వంతు మిగిలేదాకా మరగబెట్టి ఆ వచ్చిన కషాయాన్ని, అంటే డికాక్షన్ ని రోజుకి 3 సార్లు సేవిస్తే క్షయవ్యాధి త్వరలోనే అదుపులోకి వచ్చేస్తుంది. ఇక ఉబ్బసం వ్యాధిలో దీని పనితీరు అంతా ఇంత కాదు. వెల్లుల్లిలోని 3 పాయలను పాలల్లో వేసి మరగబెట్టి రాత్రి వేళల్లో సేవిస్తూ ఉంటే ఉబ్బసం తగ్గుముఖం పడుతుంది. వెల్లుల్లిలోని 1 పాయను చితక్కొట్టి 120 మిల్లీలీటర్ల మాల్ట్ వెనిగర్తో కలిపి మరగబెట్టి తర్వాత చల్లార్చి వడగట్టి అంతే పరిమాణపు తేనెతో కలిపి 1 సీసాలో నిల్వ ఉంచుకోవాలి. 2 లేక 3 స్పూన్లు ఈ సిరప్ ని మెంతి కూర డికాక్షన్తో కలిపి సాయంత్రం ఒకసారి, రాత్రి పడుకోబోయే ముందు మరొకసారి 1 లేదా 2 సార్లు చొప్పున సేవిస్తూ ఉంటే ఉబ్బసం వల్ల కలిగేటటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. ఇక జీర్ణకోశ వ్యాధుల్లో దీని పనితీరు చెప్పనలవి కాదు. జీర్ణకోశ వ్యాధులకి వెల్లుల్లి ఒక చక్కటి ఔషధం కింద ఉపయోగపడుతుంది. ఇది లింఫ్ గ్రంథుల మీద ప్రభావాన్ని చూపించి శరీరంలో ఉన్న మలిన పదార్థాలని బయటికి పంపటంలో సహకరిస్తుంది. వెల్లుల్లిని అరుగుదలకు ఉపయోగపడేటటువంటి రసాలకు ప్రేరేపించేటటువంటి ఔషధం కింద వాడుకోవచ్చు. వెల్లుల్లిని ముద్దలుగా నూరి
పాలతో గాని నీటితో గాని కలిపి సేవిస్తే అరుగుదల చక్కగా ఉంటుంది. జీర్ణ యంత్రాంగానికి సోకేటటువంటి అన్ని రకాల రోగాలను, వ్యాధుల్ని వెల్లుల్లి సమర్థవంతంగా అరికడుతుంది. ఎందుకిలాగా అంటే దీనికి కారణం వెల్లుల్లిలో ఉన్న యాంటీసెప్టిక్ గుణాలే. ఇక ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నటువంటి, ప్రపంచపు మరణాలకు ప్రధాన కారణమైనటువంటి హై బీపీ నియంత్రణలో వెల్లుల్లి పాత్ర అమోఘం. బీపీని తగ్గించడానికి సమర్థవంతమైనటువంటి వైద్యంగా వెల్లుల్లిని పేర్కోవచ్చు. చిన్న దమనుల మీద పడే ఒత్తిడిని, టెన్షన్ని వెల్లుల్లి తగ్గిస్తుంది. నాడీ చలనాన్ని నిదానపరిచి గుండె వేగాన్ని క్రమబద్ధీకరిస్తుంది. ఊపిరి అందకపోవటం, కళ్ళు తిరగటం, కడుపులో వాయువు ఏర్పడటం ఇలాంటి వాటిని ఇది అరికడుతుంది. ఒకవేళ వెల్లుల్లిని నేరుగా తీసుకోలేకపోతే మందుల షాపుల్లో దొరికేటటువంటి వెల్లుల్లి క్యాప్సూల్ ని రోజుకి 2 లేదా 3 వేసుకోవటం ద్వారా బీపీని దారిలోకి తెచ్చుకోవచ్చు. ఇక వాత రోగాల్లో దీని పనితీరు అమోఘం, అద్భుతం. భారతదేశంలోనే కాదు, రష్యాలో సైతం దీనిపైన అధ్యయనాలు జరిగాయి. రష్యాలో వాత రోగాలకు వెల్లుల్లిని ఉపయోగిస్తూ ఉంటారు. బ్రిటన్లో కూడా అంతే. జపాన్లో జరిపినటువంటి పరిశీలనలో మిగతా వాత రోగాల మీద ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వెల్లుల్లి వైద్యం కింద పనిచేస్తున్నట్టుగా తేలింది. వెల్లుల్లిలో వాపును తగ్గించే గుణం ఉంది. వాత రోగానికి గురైనటువంటి ప్రదేశంలో వెల్లుల్లి రసాన్ని మర్దనా చేయటం వల్ల ఆ భాగంలో వాపులు, నొప్పులు తగ్గుతాయి. వెల్లుల్లి నుంచి తీసిన తైలాన్ని చర్మం మీద ప్రయోగించినప్పుడు ఆ చర్మం ఆ తైలాన్ని పీల్చుకొని రక్తంలో కలిసిపోయి ఈ ప్రభావం వల్ల వేగంగా నొప్పుల్ని నివారిస్తుంది. అందుకే ఆయుర్వేదంలో ఈ వాత రోగాలలో వెల్లుల్లిని ఉత్తమమైనటువంటి ఔషధం కింద చెప్పారు. ఇక గుండెపోటు నివారణలో వెల్లుల్లి పాత్ర అంతా ఇంతా కాదు. వెస్ట్ జర్మనీకి చెందిన డాక్టర్లు జరిపిన పరిశోధనలో వెల్లుల్లి గుండెపోటుని సమర్థవంతంగా నివారిస్తుందని విదితమైంది. వెల్లుల్లి రక్త కణాల్లో కొలెస్ట్రాల్ ని కరిగించి రక్తం సాఫీగా సాగేట్లు సహకరిస్తుందని, దీంతో హై బీపీ, గుండెపోటు ఇలాంటివి నివారించబడతాయని కొలోన్ యూనివర్సిటీకి చెందిన కొంతమంది అధ్యయనకారులు తేల్చారు. గుండెపోటు వచ్చినటువంటి రోగి వెల్లుల్లిని తీసుకుంటే కొలెస్ట్రాల్ శాతం తగ్గుతుంది. దీనివల్ల అంతకు పూర్వం గుండెకు జరిగినటువంటి డ్యామేజ్ అయితే తొలగిపోదు గాని తిరిగి గుండెపోటు వచ్చేటువంటి అవకాశాలు మాత్రం గణనీయంగా తగ్గుతాయి. ఇక సెక్స్ సంబంధ వ్యాధుల్లో వెల్లుల్లి పనితీరు అంతా ఇంతా కాదు. నపుంసకత్వపు నివారణకు వెల్లుల్లి ఉపయోగపడుతుంది. ఇది పరిశోధనలో తేలింది. సెక్స్ సామర్థ్యం సన్నగిల్లటం, నరాల బలహీనత, శీఘ్రస్ఖలనం ఇలాంటి సెక్స్ సంబంధ లోపాలకు వెల్లుల్లి దివ్యౌషధం. అందుకే పూర్వకాలంలో చదువుకునే పిల్లలకి, విద్యార్థులకి వెల్లుల్లిని ఇచ్చేవాళ్ళు కాదు. గృహస్థాశ్రమం మొదలైన తర్వాత వెల్లుల్లిని ఇవ్వటం మొదలుపెట్టేవాళ్ళు. ఇక వంటకాలలో వెల్లుల్లిని మనం ఉపయోగించడం అందరికీ తెలిసిందే. మన ఆహారంలో ఉల్లిని తరచుగా ఉపయోగిస్తే వెల్లుల్లిని అరుదుగా ఉపయోగిస్తూ ఉంటాం. కానీ వెల్లుల్లిని వాడటం దీర్ఘకాల ప్రయోజనాన్ని చేకూర్చుతుంది. వెల్లుల్లిని వంటకాలలో అనేక రకాలుగా, బహువిధాలుగా వాడతాం. వెల్లుల్లిని నీరుల్లి, అల్లం, టమాటాలతో కలిపి వాడితే రుచిగా ఉండటమే కాకుండా చాలా రోజుల పాటు చెడిపోకుండా కూడా ఉంటుంది. ఇక దీంట్లో విటమిన్లు కూడా ఎక్కువే. వెల్లుల్లిని పచ్చిగా గాని, ఆహార పదార్థాలతో గాని వండుకొని, వేయించుకొని ఇలాగా మందులాగా అంటే ఔషధంగా కానీ లేకపోతే మామూలుగా గాని తీసుకోవటం అనేది సర్వసాధారణ విషయం.
వెన్నలో వేయించుకొని రోజుకి 7 లేదా 8 ఈ వెల్లుల్లి పాయల్ని తింటే జీర్ణ వ్యవస్థ చురుగ్గా తయారవుతుంది, క్రియాశీలతని పెంచుకుంటుంది. వెల్లుల్లిలో విటమిన్ సి, విటమిన్ B6, సెలీనియం, జింక్, కాల్షియం, పొటాషియం ఇలాంటివి చాలా ఉన్నాయి. విటమిన్ సితో అల్లిసిన్ కలిపి పనిచేస్తుంది. ఇలా చేయటం వల్ల బ్యాక్టీరియా, వైరస్ లాంటి సూక్ష్మ జీవుల్ని ఇది చంపుతుంది, సంహరిస్తుంది. అంతేకాదు వెల్లుల్లి రసాన్ని తేనెతో కలిపి తీసుకోవటం వల్ల విటమిన్ సి, అల్లిసిన్ పనితీరు మరింతగా పెరుగుతుంది. ఇక అనేక వ్యాధులకి కారణమైన రోగ నిరోధక శక్తి సన్నగిలటం అనే సమస్యని ఇది అధిగమిస్తుంది. రోగ నిరోధక శక్తిని వెల్లుల్లి పెంచుతుంది. జ్వరాల నుండి త్వరగా కోలుకోవటానికి, రొంప నుంచి బయటపడటానికి వెల్లుల్లి రసం, తేనెల మిశ్రమం దివ్య ఔషధం కింద పనిచేస్తుంది. వెల్లుల్లిలోని అవశ్య తైలాలలో గంధక శకలాలుంటాయి. ఈ గంధకం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వెల్లుల్లి యాంటీబయాటిక్ గా, యాంటీవైరస్ గా పనిచేయటానికి ఈ గంధకమే కారణం. ఔషధంగా వెల్లుల్లి ఉపయోగాలు చాలా ఉన్నాయి. ఇది జీర్ణ వ్యవస్థని శుద్ధి చేస్తుంది, జీర్ణాశయానికి వచ్చే క్యాన్సర్ ని నివారిస్తుంది, ఆస్తమాను అరికడుతుంది, జలుబు, దగ్గు ఇలాంటి శ్వాస సంబంధ సమస్యలను నివారిస్తుంది. దురదకి, పగుళ్లకి, తామరకి, పుండ్ల నివారణకి దీన్ని వాడుకోవచ్చు. అలాగే నోటి పూతను సైతం తగ్గిస్తుంది. రక్తంలో పేర్కొన్న కొవ్వుని కరిగిస్తుంది. దీర్ఘకాలిక జ్వరాలకు ఇది మంచి జవాబు. వీటి నుంచి త్వరగా బయటపడేలాగా ఇది సహాయపడుతుంది. గర్భిణీల ఆరోగ్యాన్ని నిలకడగా ఉంచుతుంది. బాలింతలకు పాలు అనేవి బాగా పడేలాగా ఇది సహాయపడుతుంది. రక్తపోటుని కంట్రోల్ చేస్తుంది. ఇంతటి చక్కని ఉపయోగాలు ఉన్నటువంటి వెల్లుల్లిని మనం ఔషధం కింద వాడుకుందాం. సంపూర్ణ ఆరోగ్యాన్ని సాధిద్దాం. చూశారు కదా, ఇది విషయం. ఈ కార్యక్రమం మీకు ఉపయోగపడిందని, ఉపయోగపడుతుందని ఆశిస్తాను. అలాగే ఇందులోని విషయాల మీద మీకు అవగాహన పెరిగిందని భావిస్తాను. దీనిలోని విషయాలు నలుగురికి చేరేలాగా, 10 మందికి ఉపయోగపడేలా మీ వంతు సహాయం మీరు చేయండి. మళ్ళీ ఇదే కార్యక్రమంలో మనం కలుసుకున్నప్పుడు ఇలాంటి మరొక ఆసక్తికరమైన అంశాన్ని తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేదం, రక్ష ఆయుర్వేదిక్ సెంటర్, సార్డి స్టూడియోస్ రోడ్, ఆపోజిట్ స్టేట్ హోమ్, అమీర్పేట్, హైదరాబాద్ 73. ఫోన్ 9177445454.